హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సంబంధించి కొన్ని ఎఫ్ఏక్యూ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. చాలా వరకు అయితే క్యాండిడేట్స్ అయితే నాకు మెసేజ్ చేయడం జరిగిందండి ఈ గ్రూప్ 4 సంబంధించి. ఇక ముందుగా నేను కొంచెం వీడియో డిలీట్ చేయడం జరిగింది. ఇక ముందుగా వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ చూసినట్లయితే గ్రూప్ 4 సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందండి, అలాగే హారిజెంటల్ వల్ల ఖాళీలో మార్పులు ఏర్పడతాయా, అలాగే జిఆర్ఎల్లో హాల్ టికెట్ నెంబర్ని ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే గురుకుల జాబ్స్ బెటరా లేకపోతే గ్రూప్ 4 జాబ్స్ బెటరా లేకపోతే పీసీఈ సంబంధించిన కానిస్టేబుల్ జాబ్స్ బెటరా అని అడగడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక నేను లైవ్ రూపంలో ఇద్దామని అనుకుంటాను, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి. అందువల్ల నేను లైవ్కి అయితే చేయలేకపోతున్న వీడియోస్ అయితే. ఇంకొక 4 మంత్స్ 5 మంత్స్లోగా మీకు ఖచ్చితంగా లైవ్కి వస్తానండి. ఎందుకు తెలుసా అండి, అంటే లైవ్కి రావాలంటే ఖచ్చితంగా కొన్ని ఎక్విప్మెంట్స్ ఉండాలి. నా మొబైల్లో ఉండే ఎక్విప్మెంట్స్తో అయితే లైవ్ చేయడం అయితే చాలా కష్టం. అందువల్లనైతే నేను కొంచెం టైం తీసుకుంటున్నా. ఇక త్వరలోనే మీ ముందుకి లైవ్కి వచ్చే ఆలోచనలో ఉన్నాను. త్వరలోనే వస్తా ఖచ్చితంగా. మంచిగా ఈ జిఆర్ఎల్ సంబంధించి కొన్ని అప్డేట్స్ చూసుకోవచ్చు. అలాగే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఏం సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలని, అలాగే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అందరు వెళ్తారా అని కొంతమంది క్యాండిడేట్స్ మెసేజ్ చేయడం జరిగింది. ఈ విధంగా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ముందుగా వచ్చేసి గ్రూప్ 4 కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ అయితే చేంజెస్ ఉంటాయండి ఖచ్చితంగా. ఎందుకంటే హారిజెంటల్ రిజర్వేషన్ అనేది ఉమెన్స్కి ఉంటుంది కాబట్టి ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ కట్ ఆఫ్ అయితే అటు అంటే కొంచెం డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఉమెన్కి 33% రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఇందులో రోస్టర్ ఉండదు కాబట్టి ఇక్కడ కొంచెం ఈ కట్ ఆఫ్ అనేది కొంచెం డిక్రీజ్ అయితే అవుతుంది. అలాగే ఈ హారిజెంటల్ వల్ల ఖాళీలు ఏర్పడతాయని అంటే ఖాళీలు అంటే ముందుగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అంటే ఒక్క పోస్ట్కి ఒకవేళ జనరల్లో ఒక 3 పోస్టెస్ ఉంటే వాటికి సంబంధించి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఓసీలో ఒక పోస్ట్ ఉంటే ఖచ్చితంగా థర్డ్ 1/4 పోస్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఉమెన్కి అయితే రిజర్వ్డ్ అయితే అవుతుందండి. అదే ఈ హారిజెంటల్ రిజర్వేషన్ సంబంధించి అది కూడా నేను ఒకసారి క్లియర్గా మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇక గురుకుల జాబ్ బెటర్సా గ్రూప్ 4 బెటర్ అంటే ఖచ్చితంగా గురుకుల జాబ్ వచ్చేసి టీచింగ్ ఫీల్డ్ అండి ఖచ్చితంగా. అంటే కొంతమంది టీచింగ్ ఫీల్డ్ బెటర్ అని అనుకుంటున్నారు, కొంతమంది గవర్నమెంట్ జాబ్ బెటర్ అని అనుకుంటున్నారు. ఏదైనా మనం కష్టపడింది ఏది రాదండి. కష్టపడి అంటే మనం టైం కేటాయించి మన యొక్క ఫీల్డ్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో ఆ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే గ్రూప్ 4 సంబంధించి ముందుగా ఈ జిఆర్ఎల్లో 7,26,837 క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ మెరిట్ అయితే రావడం జరిగింది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఇందులో ఏ విధంగా ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ముందుగా క్యాండిడేట్స్ని 1:2 లేదా 1:3 రేషియోలో అయితే పిలవడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఒకవేళ ఇక్కడ మనం పోస్ట్ గమనించినట్లయితే 8,180 పోస్టెస్ ఉన్నాయి అండి గ్రూప్ 4 సంబంధించి. ఇందులో 1:2 పిలిస్తే మాత్రం ఖచ్చితంగా 16,360 ఆర్ 370 అట్లా ఆ మధ్యలో పిలిచే అవకాశం ఉంది. లేకపోతే ఒకవేళ 1:3 లాగా పిలిచే అవకాశం ఉందండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి. ఇక ఇందులోనే వెబ్ ఆప్షన్ సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాగానే మీకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ క్యాడర్స్ వారిగా మీకు అంటే పోస్టులు ఎన్ని ఉన్నాయో వాటికి అనుగుణంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్స్ వారిగా లేదా స్టేట్ వారిగా. అదొక పాయింట్. అలాగే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుందంటే ఖచ్చితంగా ఈ వెబ్ ఆప్షన్ పెట్టినాక 10 to 15 days అయితే టైం తీసుకుంటుందండి ఖచ్చితంగా. అలాగే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఈ పోస్టులకు అనుగుణంగా ఒకవేళ 8,180 పోస్టెస్ ఉన్నాయనుకో ఖచ్చితంగా ఫిల్ చేయాలంటే 1:1 రేషియో ఉంటుంది ఖచ్చితంగా. ఒక పోస్ట్కి ఒక్కరు మాత్రమే ఉంటారండి ఖచ్చితంగా. అలాగే ఈ విల్లింగ్ లిస్ట్ సంబంధించి అంటే ఇక్కడ ఒకవేళ మీకు డ్యూయల్ జాబ్స్ వచ్చాయనుకోండి, ఇక టీఎస్పీఎస్సీ సంబంధించి ఒక జాబు అలాగే గ్రూప్ 4 సంబంధించి ఒక జాబ్ వస్తే మాత్రం మీరు వీటికి సంబంధించి తెలుగులో చెప్పాలంటే ఉద్యోగ విరమణ సంథింగ్ అదేదో ఉంటుందో ఒకసారి నేను ఐడియా లేదు నాకు అంత మాత్రం. ఇక ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందంటే 1:1 రేషియో ఉంటుంది. ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో ఖచ్చితంగా క్యాండిడేట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ ఉంటుందండి. ఒకవేళ మీరు జాబ్కి సెలెక్ట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ రీసర్టిఫికేషన్ అయితే ఉంటుంది. మళ్ళీ అధికారులు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేటివి మళ్ళీ చెక్ చేస్తారండి ఖచ్చితంగా. ఇక అదొక పాయింట్. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్
ఇష్యూ చేసేనాక చాలామంది క్యాండిడేట్స్ అయితే ఒక 4 డేస్కి పోదాంలే, ఒక 3 డేస్కి పోదాంలే అని చాలామంది క్యాండిడేట్స్ అనుకుంటారు. బట్ ఏంటంటే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక్కసారి ఇష్యూ చేయగానే మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలండి. అటెండ్ అయ్యి మీ జాబ్లో అటెండ్ అయితేనే మీకు జాబ్ అనేది సేఫ్గా ఉంటుంది. లేకపోతే కొంతమంది క్యాండిడేట్స్ ఏం చేశారు అంటే అధికారులు ఏం చేశారంటే కొంచెం వారిని పక్కకు పెట్టే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. బట్ ఏంటంటే కొంచెం మీరైతే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకున్న వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ రాగానే జాబ్లో అయితే జాయిన్ అవ్వండి. మంచిగా దీనికి సంబంధించి ఒక 5-6 మంత్స్ ఖచ్చితంగా పడుతుందండి గ్రూప్ 4 సంబంధించి. ఇక లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా రాగాలని ఖచ్చితంగా చెప్తాను. ఇక గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలనుకుంటే ముందుగా వచ్చేసి పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అండి. చాలామంది పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లరు. ఓటీఆర్ సంబంధించి చాలామందికి అంటే వాళ్ళకి తెలియదండి. పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అంటే ఓటీఆర్ తీసుకెళ్తారు. ఓటీఆర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళొద్దండి. పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకెళ్ళాలి. ఓటీఆర్లో మీరు త్వరగా అప్డేట్ చేసి అంటే ఒక 2-3 టైమ్స్ అప్డేట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఎర్రర్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్లో ఒక్కసారి అప్లికేషన్ డేటా ఎంటర్ చేసినాక మళ్ళీ ఎడిట్ అయితే ఉండదు. జస్ట్ నేమ్స్ వరకు ఎడిట్ ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎడిట్ ఉండదు కాబట్టి దాని యొక్క టైమ్ ఆఫ్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. హాల్ టికెట్ అండి. హాల్ టికెట్ వచ్చేసి కలర్స్ తీసుకెళ్ళాలా లేకపోతే జిరాక్స్ తీసుకెళ్తే సరిపోతుందా అని అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే అంటే ఉన్న వాళ్ళైతే కలర్స్ తీసుకెళ్ళండి. కలర్ హాల్ టికెట్ ఒరిజినల్ది. లేని వారైతే జిరాక్స్ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే మీ ఫోటోనే ఉంటుంది, మీ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఆధార్ కార్డ్ సంబంధించి మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి, ఇంక్లూడింగ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సన్ ఆఫ్ అంటే మీ యొక్క ఫాదర్ నేమ్ సంబంధించి. అలాగే ఫుల్ అడ్రస్ ఉండాలండి ఖచ్చితంగా. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మీ యొక్క ఎస్ఎస్సి కానీ లేకపోతే ఎస్ఎస్సి అడిగాడు ఇక్కడ, ఎస్ఎస్సి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అండి 1st to 7th క్లాస్. ఇక్కడ చాలామందికి బోనాఫైడ్స్ ఉండవు అదే అని అనుకుంటారండి. ఖచ్చితంగా 1st to 7th క్లాస్ ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలండి. ఒకవేళ లేకుంటే మాత్రం మీరు అక్కడ ఏ స్కూల్లో అయితే చదివారో అక్కడ నుంచి కనీసం అంటే కొంతమంది క్యాండిడేట్స్కి ఏముంటుందంటే 1st to 6th క్లాస్ వరకే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. కొంతమంది క్యాండిడేట్స్కి 2 to 3 ఉంటాయి. కొంతమంది క్యాండిడేట్స్కి 5 to 6 వరకే స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయండి. ఖచ్చితంగా అవి ఉంటే మీరు, లేకపోతే ఏం చేయాలంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాక మీకు రెసిడెన్సీ అనేది ఒక ఫామ్ ఉంటుంది సపరేట్గా. అక్కడ మీ యొక్క స్టడీ చేసిన అకాడమిక్ ఇయర్ని కన్సిడర్ చేస్తూ వాళ్ళు ఒక స్టాంప్ వేసి దానిపైన సిగ్నేచర్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో ఇగ్రామ్ టీవీ నరేషన్ నాకు క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చేసి ఒకసారి పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, ఇక డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక ఎన్ఓసి ఉంటుందండి ఎంప్లాయీస్కి అయితే. అలాగే సర్వీస్ సర్టిఫికేట్, మీరు ఎంతమంది ఏమైనా సర్వీస్లో ఉంటారో వారికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. ఇక స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించి మీకు ఐడియా ఉంటుంది. ఇక అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఉంటుంది. అలాగే కొంతమంది క్యాండిడేట్స్ అడగడం జరుగుతుందండి, మా ఫాదర్ వచ్చేసి ఈ ఈడబ్ల్యూఎస్ సంబంధించి అని కొంతమంది క్యాండిడేట్స్ అడిగారు. నేను దానికి సంబంధించి సపరేట్గా చెప్తాను ఒకటి. నాన్ క్రిమిలేయర్ సంబంధించి లేటెస్ట్ క్రిమిలేయర్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే పిహెచ్ క్యాండిడేట్స్ అయితే డిజబిలిటీ సంబంధించిన సదరం సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఇవి వచ్చేసి నేను మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఈ టీఎస్పీఎస్సీ జీఆర్ఎల్ సంబంధించి మన హాల్ టికెట్స్ ఎందుకు లేవని చాలామంది అడగడం జరిగింది. హాల్ టికెట్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒక దాదాపు ఒక 50 MB ఉందండి పీడిఎఫ్ వచ్చేసి. ఆ పీడిఎఫ్లో ఏమవుతుందంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయండి. ఖచ్చితంగా పీడిఎఫ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, కానీ ప్రాపర్గా ఇన్సర్ట్ అంటే చేస్తారు. బట్ ఏంటంటే లెంతీ పీడిఎఫ్ కాబట్టి కొంచెం ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క హాల్ టికెట్ని ఒక 2 లేదా 3 లేదా 4 టైమ్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. రాకపోతే మాత్రం ఏం చేయాలంటే కింద మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వకుండా పర్లేదు, అందులో మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి మీ యొక్క డిస్ట్రిక్ట్స్ వారిగా ఎంటర్ చేయండి, నేము ఖచ్చితంగా వస్తుంది. అంటే నేను చెక్ చేసుకున్నా,
మా ఫ్రెండ్ ఒకటి హాల్ టికెట్ నెంబర్ చెక్ చేస్తే మాత్రం రాలేదండి. నేను ఏం చేశానంటే మళ్ళీ డిస్ట్రిక్ట్స్ వైజ్ ర్యాంకింగ్ లిస్ట్ ఉంది కదా, అందులో చెక్ చేశాను. అందులో పేరు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, అంటే హాల్ టికెట్ నెంబర్. ఫ్రెండ్స్ ఇక ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక మరొక అప్డేట్ ఏంటంటే చాలామంది క్యాండిడేట్స్ నేను ఎప్పుడు వీడియో చేసి అడగడం జరుగుతుందండి. అది వచ్చేసి ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 సంబంధించి ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని చాలామంది క్యాండిడేట్స్ అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక నేను ఇటీవల అంటే ఒక 6-7 డేస్ బ్యాక్ టీఎస్పీఎస్సీకి కాల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అంటే రిప్లై ఇవ్వలేదు. బట్ ఏంటంటే నేను మళ్ళీ తర్వాత ఒకసారి కాల్ చేశానండి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించి. వాళ్ళు ఒకసారి ఏమని చెప్పారంటే ఖచ్చితంగా వస్తుందండి అని చెప్పడం జరిగింది. బట్ అది ఇంకా రావట్లేదు. ఒకసారి నేను ట్విట్టర్లో అయితే రీట్వీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. ఈ త్వరలోనే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్ అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. కొంచెం వీడియో అయితే లెంతీ అవుతుంది. ఇలా ఈ గ్రూప్ 4 సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి కామెంట్ చేయండి. నేను అలాగే మరొక అప్డేట్ ఏంటంటే టీఎస్ గురుకులకు సంబంధించి పీజీటీ సబ్జెక్టు వారిగా అంటే పీజీటీ సబ్జెక్టు వైజ్గా మీకు ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇంతకుముందు రిలీజ్ చేయడం జరిగింది. మార్నింగ్ రిలీజ్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.